అక్కడ రాజకీయాలు ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా మారాయట. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మేయర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందట. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్షాల మధ్య వైరం పీక్స్కు చేరిందట. మాజీ మేయర్ ఇంటి వద్ద ర్యాంపు తొలగింపు వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ మలుపుకు సంకేతంగా కనిపిస్తోందట. ఇది కేవలం ఆక్రమణ తొలగింపు చర్యనా, లేక వైసీపీ నేతలను టార్గెట్ చేసి భయోందోళన సృష్టించే బుల్డోజర్ రాజకీయమా? ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ మాజీ మేయర్ సంధించిన ప్రశ్నలు నియోజకవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయా? అసలు ఆయన లేవనెత్తిన ఆ సంచలన అంశాలేంటి? ఆ శాసనసభ్యురాలికి విసిరిన సవాలేంటి? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? కడప నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న పొలిటికల్ మ్యాచ్ పీక్స్కు చేరింది. ఇరు పార్టీల నాయకుల మాటల మంటలు కాకరేపుతున్నాయి. గత కొంతకాలంగా టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వైసీపీ మాజీ మేయర్ సురేష్ బాబుల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. మాజీ మేయర్ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించారనే ఆరోపణలతో ఆయన ఇంటి వద్దకు అధికారులు బుల్డోజర్లు తీసుకెళ్లడం, దీనిపై సురేష్ బాబు తీవ్రస్థాయిలో స్పందించి మాధవిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడం హాట్ టాపిక్గా మారింది. అయితే కొన్నాళ్ల నుంచి ఈ ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీల పొట్లాట నడుస్తోంది. ఎమ్మెల్యే టార్గెట్గానే మాజీ మేయర్ చేస్తున్న విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే ప్రజలు మాధవిరెడ్డిని ఎన్నుకుంది ప్రజా సమస్యల్ని తీర్చి మేలు చేస్తారని, కానీ ఆమె వ్యక్తిగత కక్షలతో బుల్డోజర్లతో అనవసరమైన విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మాధవిరెడ్డి దృష్టిలో అభివృద్ధి అంటే ప్రజల సమస్యల్ని పరిష్కరించడమా, లేక కేవలం విధ్వంసం సృష్టించడమేనా అంటూ ఎమ్మెల్యేని ఆయన సూటిగా ప్రశ్నించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వరకు తాము కడప అభివృద్ధి కోసం కృషి చేశామని గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన పనులు ఈ రోజు నత్తనడకన సాగుతున్నాయని, కనీసం వాటిపై ఒక్కరోజైనా రివ్యూ చేశారా అని మాజీ మేయర్ నిలదీశారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీల నిర్మాణాల్ని కూల్చివేయడం, రాజకీయ ప్రత్యర్థులపై కక్షలు తీర్చుకోవడం చూస్తుంటాయి. మాధవిరెడ్డికి అభివృద్ధి అంటే కేవలం విధ్వంసమేనని స్పష్టమవుతోందని పాక సురేష్ ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే పనుల్లో పోటీ పడండి మేడం, అంతేకాని విధ్వంసం సృష్టించడంలో కాదని ఆయన సూచించడం పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీసింది. ఇక మాజీ మేయర్ పాక సురేష్ లేవనెత్తిన అంశాల్లో అత్యంత బాధాకరమైంది రవీంద్రనగర్, నాగరాజుపేట బ్రిడ్జీల పరిస్థితి. మేము గెలిచిన నెల రోజులకే ప్రభుత్వం నుండి నిధులు రాకపోయినా మా సొంత నిధులతో పనులు ప్రారంభిస్తామని మీరు గొప్పగా చెప్పారు. కానీ 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన పనులు ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయని కడపవాసులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రజలకు మేలు చేసే పనుల సంగతి పక్కన పెట్టి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు, కార్పొరేషన్ సొంత నిధులు తప్ప ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కడప నగరానికి ఎమ్మెల్యే ఒక్క రూపాయి కూడా అదనంగా తేలేదని స్థానిక ప్రజలంటున్నారు. ఇదిలా ఉంటే కార్పొరేషన్ పరిపాలనపై పాక సురేష్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అడిషనల్ కమిషనర్ ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి కార్పొరేషన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎమ్మెల్యే బంట్రోతులా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనల్ని పక్కన పెట్టారని విమర్శించడం, ఈ విషయంపై కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామన్నారు. అంతేకాదు అల్మాస్పేట మత ఘర్షణలకు అడిషనల్ కమిషనరే కారణమని, అతనిపై కేసు పెట్టి సస్పెండ్ చేయకుండా అతని చేతిలో పవర్ పెట్టి నగరంలో మత ఘర్షణలకు, గొడవలకు కారణమవుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మరి మాజీ మేయర్ పాక సురేష్ సంధించిన ఈ ప్రశ్నలకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమాధానం చెబుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కడప రాజకీయాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మాజీ మేయర్ పాక సురేష్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఒకవైపు మాజీ మేయర్ ఇంటి వద్ద ర్యాంపు తొలగింపు వ్యవహారం రాజకీయ రంగు పులుముకోగా, మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి, మత ఘర్షణలు లాంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఎమ్మెల్యేను మాజీ మేయర్ ప్రశ్నిస్తున్నారు. అయితే పాక సురేష్ చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ రాజకీయ సమరంలో పైచేయి ఎవరు సాధిస్తారు అన్నది వేచి చూడాల్సిందే.